హలో అండి. లాస్ట్ వీడియోలో మీతో మొక్కలు రీపాటింగ్ చేసిన తర్వాత ఎలా సెట్ చేసుకున్నాము అనేది షేర్ చేసుకోలేకపోయాను. అందుకే ఈ వీడియోలో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఈ యెల్లో కలర్ ఫ్లవర్ ఉన్న కొమ్మలైతే మా హస్బెండ్ తెచ్చిపెట్టారు. ఒక 2 కొమ్మలైతే పెట్టారండి. దానికి అసలు మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం లేదు అని చెప్పారనమాట. ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ తెచ్చినప్పుడు ఆల్రెడీ ఆ ఫ్లవర్ అయితే ఉంది. సో, తర్వాత అది పోయిన తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ వస్తదా? గ్రోత్ అయితదా? లేదా? అని నేను మీకు అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను మళ్ళీ. నెక్స్ట్ ఈ విధంగా ఇట్లా సందులో అయితే మొక్కలన్నీ గూడా వరుసగా పెట్టేసాము. కాకపోతే మాకేంటంటే కొంచెము అటు ఇటు నడవడానికి కొంచెం ఇబ్బందవుతుందనమాట. ఎందుకంటే ఉన్నదే సన్న సందు కదా! అందుకని చెప్పి ఇబ్బందవుతుంది. కాపోతే ఇక్కడ మేము మొక్కలనేవి ఉంచాము. నార్మల్‌గా కొంచెం కొన్ని రోజుల మట్టుకే ఇటు సైడ్ పెట్టాము. ఎందుకంటే మాకు బాల్కనీ మేకోవర్‌కి కొంచెం ఐడియా ఉందనమాట. ఒకలాగా మేము దీన్ని సెట్ చేసుకోవాలి మొక్కలని జెప్పేసి. అందుకని అప్పటిదాకా ఇక్కడే ఉంచాము. మళ్ళీ డబల్ డబల్ పనెందుకు తీయడం, పెట్టడం అని చెప్పేసి అప్పటిదాకా ఇక్కడ ఉంచాము. అంటే ఏం లేదు, గ్రీన్ కలర్ గ్రాస్ మ్యాట్ ఉంటది గదా! ఆర్టిఫిషియల్‌ది. అది ఆర్డర్ పెట్టామనమాట. అది వచ్చిన తర్వాత ఇక్కడంతా గూడా గ్రీన్ మ్యాట్ ఏసేసి దాని మీద మొక్కలు పెట్టాలి అనేది మా ప్లాను. యాక్చువల్‌గా ఇది అమ్మకి వచ్చిన ఐడియా అనమాట. నాకు నచ్చింది. ఇంకా దాన్ని ఆర్డర్ పెట్టాను. అది రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇంక ఈ విధంగా బాల్కనీ అంతా గూడా క్లీన్ చేసేసుకున్నాము. మొన్నటిదాకా ఏంటంటే బాగా దుమ్ముండి, మరకలు పడిపోయి ఒకలాగా ఉండిందండి బాల్కనీ. ఇంకా అంతా సర్ఫ్ అది ఏసి బాగా నీట్‌గా కడిగి పెట్టేసుకున్నామనమాట. రీపాటింగ్ చేసిన తర్వాత మొక్కలకి బాగా వాటరింగ్ చేశాము. సో, అవన్నీ గూడా ఇట్లా డ్రైన్ హోల్స్ నుంచి వచ్చేసి అవి గూడా మరకలు పడ్డట్టు అయ్యాయి నేలపైన. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలనమాట. ఎందుకంటే రైస్ వాటర్ అవి ఇస్తూ ఉంటాం గదా మొక్కలకి, అందుకని. ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్ వచ్చారు. లంచ్ చేసేయాలి. ఇంక ఇవాళ మధ్యాహ్నం మా అమ్మ అయితే బయలుదేరిపోయిందండి ఇంటికి. అమ్మ బయలుదేరిన తర్వాత నాకు కొంచెం డల్‌గా అనిపించింది. ఇంకా ఇంట్లో సందడి సందడిగా ఉండి ఒకటేసారి సైలెంట్ అయిపోతే ఇంకా ఒక్కదాన్ని నాకేం తోచలేదనమాట. అట్లనే కాసేపు టైం పాస్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఈవినింగ్ వచ్చేసి కొంచెం ఇల్లు సెట్ చేసుకుందాం కదా అని పని స్టార్ట్ చేద్దామని లేచాను. ఇక్కడ ఇట్లాంటి బాటిల్స్ కానీ, అట్ట డబ్బాలు ఇలాంటివి ఏవున్నా కూడా పడేయకుండా తీసి దాచుకుంటున్నాననమాట. అమ్మ క్రాఫ్ట్ చేసి ఇస్తది కదా అని చెప్పేసి. ఇంకా ఐస్ క్రీమ్ పుల్లలు అవి కూడా ఉంటాయి. ఏవున్నా కూడా పడేయనివ్వకుండా ఏదో ఒకటి క్రాఫ్ట్ అయితే చేస్తుంది. సో, ఇంగ అందుకనే అవన్నీ తీసి పెట్టుకున్నాను. ఒకవేళ అమ్మకి ఇంట్రెస్ట్ లేదు క్రాఫ్ట్ చేసేదంటే, అప్పుడు పడేద్దాం కదా అని ఒక పక్కకైతే పెట్టి ఉంచుకున్నాను. నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ ఇంటికొచ్చేసిన తర్వాత ఈ మొక్కలు కొంచెం అక్కడి నుంచి తీయించి ఇటువైపు పెట్టిద్దామని అనుకుంటున్నాను. అందుకనే ఆ పనే చెప్తే మా హస్బెండ్ ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను గదా! ఆ సందులో నడవటానికి అటు ఇటు నడవాలంటే ఇబ్బందవుతుందని జెప్పి. అందుకే ఇంక ఇటువైపు అయితే పెట్టిచ్చేస్తున్నాను. ఆల్రెడీ గ్రాస్ మ్యాట్ గూడా వచ్చేసిందండి. అమ్మున్నప్పుడే వచ్చింది. దాన్నేసి మొక్కలు దాని మీద పెట్టి గూడా చూసాము. కాకపోతే అప్పుడు వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ మేము ఒకసారి గ్రీన్ మ్యాట్ ఏసి చూస్తున్నాము. ఎలా ఉంది ఏంటి అని చెప్పి రీచెక్ చేసుకుంటున్నాము. అందుకని ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నాననమాట. మీరు కూడా చూసి మీ ఒపీనియన్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకా టెంపుల్ ట్రీకి ఉన్న ఆకులన్నీ పీకేశారండి. చాలా రోజుల నుంచి అసలు ఆకులు తీస్తున్నా, ఏం చేస్తున్నా కూడా వాటికి ఫ్లవర్స్ అనేవి రావట్లేదు. అమ్మ ఏమనందంటే దాని ప్లేస్ చేంజ్ చేస్తే ఏమన్నా వస్తాయేమో అని చెప్పి అనింది. అదే ఇంకా ప్లేస్ అయితే చేంజ్ చేస్తున్నామనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా హస్బెండ్ తెచ్చిపెట్టిన మందారం మొక్క కూడా కొంచెం ఆకులు చాలా డల్ అయిపోయాయి. ఇంకా దాన్ని కూడా కొంచెం నీడలో ఒక 2, 3 రోజులు పెట్టి ఉంచమని చెప్పిందనమాట. నాకు ఈ మొక్కల గురించి అస్సలు ఐడియా లేదు. నేను ఏది తెలుసుకోవాలన్నా అమ్మని అడిగే తెలుసుకుంటాను. అందుకని ఇంకా ప్రతి ఒక్క విషయం కూడా వీడియో కాల్‌లో కానీ అలా అమ్మకి చూపించి మొక్కల గురించి తెలుసుకొని చెప్పింది చేస్తాననమాట. ఇంకా తర్వాత ఇదిగోండి గ్రీన్ మ్యాట్ అయితే వచ్చేసింది. యాక్చువల్‌గా నేను ఇది క్వాంటిటీ 2 పెట్టాను. నాకు ఇది 1 వచ్చింది. అందుకని చెప్పి దీన్ని నేను రిటర్న్ అయితే పెట్టేశాను. అమౌంట్ మాత్రం రెండిటికి కట్ అయింది. ప్రోడక్ట్ మాత్రం ఒకటే వచ్చిందనమాట. సరే ఇంకా ఆల్రెడీ
రిటర్న్ పెట్టేశాను గదా! కాకపోతే ఒక్కసారి అసలు ఎలా ఉందో చూద్దాం లుక్ అని జెప్పి ఇలా పెట్టి చూస్తున్నాము. నాకైతే బానే ఉందనిపించింది. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉందనిపించిందండి. ఇంత చిన్న మ్యాట్‌కే 200, 240 ఏమో ఉందనుకుంటా. రెండిటికి కలిపి 500 చేంజ్ అయితే కట్టయింది. అవసరమా లేదా అనేది కూడా నేను ఆలోచిస్తున్నాననమాట అంత రేట్ పెట్టి తీసుకోవడం. మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్‌ని నాతో షేర్ చేసుకోండి. నేను ఒకటి ఈ విధంగా అనుకున్నాను. అంటే సెట్ చేసుకోవడం ఒకవేళ గ్రీన్ మ్యాట్ తెప్పిస్తే ఈ విధంగా పెట్టుకోవాలి. లేదంటే ఇంకొక విధంగా కూడా అనుకున్నాను. అది కూడా ఏంటనేది మీతో చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇక్కడ మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఇది మనకు అవసరమా లేదా? ఒకవేళ క్లీనింగ్ పర్పస్ కూడా మనకి ఈజీగా ఉండాలి కదా! ఆ విధంగా చూస్తున్నాను. ఇంకా నేను వీటి కిందకి స్టాండ్స్ అవి కూడా తెప్పియాలి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేను చూసి షాపింగ్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ నాకు ఇచ్చే పాకెట్ మనీలో నేను ఇలాంటివన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటాననమాట. ఇంటికి అవసరం ఉన్నవి గానీ, అట్లా నాకేమన్నా ఇష్టమైనవి ఉంటే అవి షాపింగ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాను అలా. ఒకప్పుడైతే అలా ఉండేది కాదు. మా హస్బెండ్ డబ్బులిస్తే అవి దాచేదాన్ని బాగా. అవి కొంచెం పెద్ద అమౌంట్ అయిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్‌కి ఇయడమో, లేపోతే ఇంకా దాన్నేమంటారు స్కీమ్ కట్టి గోల్డ్ కొనుక్కోవడమో చేసేదాన్ని. ఇప్పుడు నాకెందుకో అంత గోల్డ్ మీద ఇంట్రెస్ట్ లేదు. పైగా ఫైనాన్షియల్‌గా కూడా మాకు కొంచెం టైం పడుతుంది స్కీమ్ అవి కట్టాలంటే. సో, అందుకని ఇంక ఇంటికి అవసరమైన వస్తువులు కొందామని చెప్పి అనుకుంటున్నాను. సో, ఇప్పుడు చూసారు కదా! ఇంకా మొక్కలు పెట్టి మొక్కల ముందు లైన్‌లో ఈ విధంగా మ్యాట్ ఏసి కూడా పెట్టి చూసాము. సో, మీకు రెండిట్లో ఏది నచ్చింది? అసలు 2 బాగున్నాయా? లేదా? అనేది కూడా అంటే 2 విధాలుగా సెట్ చేసాం గదా! అలా బావుందా? లేదా? అసలు మొత్తం గ్రీన్ మ్యాట్ ఎయకపోతేనే బావుందా? అనేది వీలైతే కామెంట్ చేయండి. ఇంకా వచ్చిన ప్యాకింగ్ ఎట్లా ఉందో అట్లనే మళ్ళీ దాన్ని పెట్టేస్తున్నాం కవర్‌లో పెట్టేసి. ఇంకా పక్కకైతే పెట్టేస్తున్నామనమాట. ఈ బాల్కనీలో ఏంటంటే కొంచెం లైటింగ్ గూడా తక్కువుందనిపిస్తుంది. ఇప్పుడు ఇటు ఇంటి ముందు సైడు బానే వెలుతురుంది. ఇంకా కొంచెం అటు పక్కన డ్రమ్ములు అవి ఉన్నాయి కదా! అటువైపు ఇంకా లైటింగే లేదు. చీకటిగా ఉందనమాట. అందుకని ఇంకా మా హస్బెండ్ ఏంటంటే అక్కడ బల్బ్ గూడా ఒకటి అరేంజ్ చేస్తాను అని చెప్పారు. ఇంకా ఫస్ట్ అయితే వీటి కిందకి ప్లేట్స్ అయితే అరేంజ్ చేస్తున్నారనమాట. ఆ రోజు ప్లేట్స్ పెట్టడం మర్చిపోయాము. మాకైన రిపోర్టింగ్ చేసిన రోజు చాలా పనయిపోయిందండి. ఫుల్ అలసిపోయాము అందరం గూడా. ఇంకా మొక్కలంటే చాలా పని ఉంటది కదా! కాకపోతే ఇదేంటంటే చాలా లైట్ వెయిట్ ఉందండి. ప్రతి ఒక్క పాట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటదనమాట. ఎందుకంటే మనకి మట్టి కంటే కూడా ఈ కోకోపీట్ అవి కొంచెం మంచిగా ఎక్కువ కలిపి పెట్టిందనమాట అమ్మ. ఇట్లా అన్నీ లైట్ వెయిట్ ఉండాలి. ఎక్కువ హెవీ వెయిట్ ఉండకూడదు అని చెప్పేసి. ఇంకా నేనైనా కూడా ఈజీగా మొక్కలు జరిపేసుకోగలుగుతాను. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఆయన చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఈ విధంగా అన్నీ తెచ్చి ఇటువైపు అయితే పెట్టేసుకున్నాము. మనకి ఈ మొక్కలకి ఏంటంటే కొంచెం ఎండ తగలాలి. అలాగే చూడ్డానికి లుకింగ్ వైజ్ బావుండాలి. అన్ని విధాలుగా ఉండాలి గదా! ఇంకా అందుకని చెప్పి అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే మేము ఇటు సైడు ఏ మొక్కలు గూడా పెట్టకూడదు. అక్కడ నిలబడి చూసేటట్టుగా లేకపోతే చైరేసుకొని కూర్చునేటట్టుగా ఉండాలి అని జెప్పి అనుకున్నాం ఫస్ట్. కాకపోతే నాకేంటంటే ఇంట్లో కూర్చుని మొక్కలు చూడాలి అని ఒక ఇష్టం ఉంటది. ఇంట్లో అటు ఇటు పని చేసుకుంటూ, తిరుగుతూ చూడటము అట్లా ఉండాలనమాట నాకు. ఇంకా అటువైపు సందులో ఉంటే నేను చూడలేను. ఎందుకంటే మధ్యాహ్నం పూట నేను అటువైపు డోర్ అనేది వేసేస్తాను. ఎక్కువ ఎండ ఇంట్లోనే పడతది కాబట్టి. ఇంకా అందుకని ఈ విధంగా మొక్కలన్నీ కలర్‌ఫుల్‌గా ఉన్న గులాబీ మొక్కలన్నీ ఇక్కడ పెట్టిచ్చేసుకున్నాను నాకు కనబడేటట్టు. ఇంకా ఇక్కడ నేనేంటంటే, ఆ చీకట్లో మొక్కలు కనబడట్లేదని చెప్పేసి, నేను ఒక ఫోన్‌లో టార్చ్ ఆన్ చేసుకొని, ఇంకో ఫోన్‌లో వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అది చూసి, ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు కదా! నీకు వీడియో తీసుకోవాలన్నా ఇబ్బందవుతది ఎప్పుడన్నా అని చెప్పేసి, ఇంకా నా కోసం ఒక బల్బు వెతికి ఇంట్లో ఆ బల్బ్ ఉంటే, అక్కడ సైడ్ ఉన్న హోల్డర్‌కి ఫిక్స్ చేశారనమాట. ఇంకా ఇదిగోండి ఈ మొక్కనే కొంచెం డౌట్‌గా ఉందని చెప్పాను. ఏమో మరి నీడకు పెడితే ఉంటదేమో చూడాలి. అమ్మకు గూడా చూపిచ్చాను. చూపిస్తే ఈ విధంగా నీడకు పెట్టమంది. ఇక్కడైతే ఎండ ఎక్కువ పడదు. అసలు పడదు ఎండ. సో, నీడకైతే పెట్టేశాను. ఇవాళ మధ్యాహ్నమే అన్ని మొక్కలలో నీళ్ళైతే పోసాను బాగా. అందుకని చెప్పి
ఇంకా ఫ్రెష్‌గా ఉన్నాయి మొక్కలు బాగా కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా ఇక్కడ ఉన్న పువ్వులల్లో గూడా కొంచెం మాడిపోయిన పువ్వులు ఉంటాయి గదా! అవన్నీ గూడా కట్ చేసి తీసేయాలి. ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఆ మొక్క అది ఆ పువ్వులనేవి నేను కట్ చేయట్లేదు. అలాగే ఉంచేస్తున్నాను. ఇదిగోండి ఇంక ఇక్కడ నుంచి బల్బ్ అయితే తీసి పెడుతూ ఉన్నారనమాట. ఇట్లా పెట్టంగానే చాలా వెలుతురు అనిపించింది నిజంగా. ఇన్ని రోజులు ఇలా గుడ్డి గుడ్డిగా ఎందుకున్నామో అనిపించింది. ఏది చేయాలన్నా దానికి టైం రావాల్సిందే కదా! అందుకని ఇంకిప్పుడు మేము నార్మల్‌గా డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేస్తాం కదా! ఆ టేబుల్ ఇద్దరం కలిసి మోసుకొచ్చి బయట పెట్టి, ఆ టేబుల్ మీద మా హస్బెండ్ ఎక్కి ఇంకా లైట్ అయితే పెట్టారనమాట. ఇంక ఈ విధంగా వెలుతురైతే ఉంది. రోజు ఇంకా 2 లైట్స్ అయితే వేయాలి బయట బాల్కనీలో. ఇంకా తర్వాత ఇది పాత జగ్గు అనమాట. ఇంకా మగ్గుకి మేమేం చేసామంటే కలరేసాము. దాన్ని యాక్చువల్‌గా ఎప్పుడో యూజ్ చేద్దాం అనుకుని అలా ఉంచాం గానీ, యూజ్ చేయలేకపోయామనమాట. అందుకని ఇప్పుడు నాకు ఏం ఐడియా వచ్చిందంటే, నాకు కిచెన్‌లోకి ఇండోర్ ప్లాంట్ పెట్టుకోవాలని ఇష్టమని మీకు చెప్పాను కదా ఆల్రెడీ. దానికోసం ఇంకా ఇదైతే వాడుకుంటున్నాను ప్రస్తుతానికి. ఒకవేళ లుకింగ్ అదంతా బాగానే ఉంది, నాకేమి ఇబ్బంది అవ్వట్లేదు కిచెన్‌లో అనిపిస్తే గనక, ఇంకా వేరే పాట్స్ తెప్పించుకొని పెట్టుకోవడమో ఏదో ఒకటి ఇంకా ఆలోచిస్తాను. ప్రస్తుతానికి ఈ జగ్గుకైతే మేము కింద డ్రైన్ హోల్ పెట్టేసి, ఇంకా ఆల్రెడీ దీన్నేమంటారు పాటింగ్ మిక్స్ ఉంటే అది కూడా ఏసేసి ఈ విధంగా మొక్క అయితే నాటుకుంటున్నామండి. ఇదొచ్చేసి దీన్నేమంటారు బచ్చలాకు అనమాట. ఈ బచ్చలాకు దీన్ని 2 కొమ్మలు చిన్న చిన్నవి పెట్టమని చెప్పాను. చూడ్డానికి కొంచెం బుషీగా కనిపిస్తది కదా అని చెప్పేసి పెట్టమని చెప్పాననమాట. ఫస్ట్ అయితే ఒకటే పెట్టారు. కానీ తర్వాత దానికి ఇంకొకటి యాడ్ చేసి పెట్టారు. ఇంకా కిచెన్‌లో మనకి ఇట్లా గ్రిల్స్ ఉంటాయి కదా! దానికి హ్యాంగ్ చేసేసాను. ఎంత బాగుందనిపిస్తుందో నాకు చూస్తుంటే. యాక్చువల్‌గా నేను ఈ ఆకు వంట కోసం అయితే ఏం వాడను గానీ, చూడ్డానికి లుకింగ్ వైస్ బావుంటుంది. దీనికి రూట్స్ ఏం లేవు కదా. 1 వీక్ 10 డేస్‌లో మళ్ళీ రూట్స్ వస్తాయి. నా కిచెన్‌లో స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే కిచెన్ చిన్నగా కూడా ఉంటుంది కాబట్టి, ఈ విధంగా హ్యాంగింగ్ మొక్కలు పెట్టుకుందామని అయితే ఉందండి. చూసినప్పుడల్లా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తది ఫీలింగ్ అనేది. అందుకని చెప్పి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. ఈ లుకింగ్ చాలా బావుందనుకోండి, ఇంకా నేను ఇట్లా హ్యాంగింగ్ పాట్స్ అవి తెప్పించి పెట్టడానికి ట్రై చేస్తాను. యాక్చువల్‌గా గట్టు మీద ఒక కార్నర్‌కి ఒక ప్లాంట్ పెట్టుకోవాలని ఉంది. కాకపోతే స్పేస్ ఆక్యుపై అయిపోతుందని చూస్తున్నాను. ఒకవేళ మనకి ఏంటంటే కిచెన్ సర్దుతూ ఉంటే ఐడియాస్ అనేవి ఇంకా వస్తాయి కదా! అందుకని చూస్తున్నాను. ఒక్కొక్క ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాననమాట. తర్వాత ఇంకా మా హస్బెండ్ వీటికి వాటర్ అయితే పోసారు. వాటర్ పోయగానే ఎలా పీల్చుకుంటుందో చూసారా? కావాల్సినంత వాటర్ తీసుకొని మిగతాది ఇట్లా మనకి వదిలేస్తదనమాట. ఇంకా డ్రైన్ హోల్ నుంచి కిందకైతే బాగా కారుతుంది. ఇట్లా పెడితే మనం కొంచెం ప్లాంట్ పెట్టడంలో సక్సెస్ అయినట్టని చెప్పుకోవాలి. చూద్దాం ఇంకా మీకు తర్వాత కూడా ఇవి ఎలా ఉన్నాయి అనేది నేను మీకు రాను రాను వీడియోస్‌లో మీకు చూపిస్తాను. అంతా బానే ఉంది కానీ, ఈ కిటికీ అంతా కూడా చూసారా ఎంత దుమ్ముగా ఉందో. ఇంకా రేపటి నుంచి నా పనైతే ఇదే అనమాట. కిటికీలు దులపడము, కిచెన్ సర్దుకోవడము, హాల్ సర్దుకోవడము, మెయిన్‌గా ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేయడం, ఈ పనులన్నీ ఉంటాయి నాకు. అవి ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ మా హస్బెండ్‌తోని ఏవేవైతే వర్క్ చేయించాలనుకున్నానో అదైతే కంప్లీట్ చేసేసాననమాట. సో ఇవాల్టికి ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.